ఇవాళ ముఖ్య అతిథి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందో. సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె రామచంద్రమూర్తి గారు, ఆచార్యులు సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త, చిరకాల మిత్రులు ఆచార్యులు హరగోపాల్ గారు, జ్ఞాని గారు, శ్రీశ్రీ పబ్లిషర్స్ శ్రీ విశ్వేశ్వరరావు గారు, ఆచార్యులు మాడభూషి శ్రీధరాచార్యులు. ఈయన ఒక ఆచార్యుడు, ఆయన రెండు. విరులే ఆచార్యుడు, మళ్ళా దానికి ఇంకా సరిపోనట్టు ఇంకొక ఆచార్యుడు శ్రీమతి కళ్యాణి గారు. సభలో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. నాకేమనిపించిందంటే, ఒక సుప్రసిద్ధ అధ్యాపకుడు, అంటే 50-60 సంవత్సరాల నుంచి చదువు చెప్తున్నటువంటి అధ్యాపకుడు, ఆయన మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినట్టు, రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు, దాని గారు ముందు మాటలో చెప్పినట్టు, ఇదే నా ప్రసంగ పాఠం, నమస్కారం అంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఏదో ఒకటి తగిలించేది కదా ముఖ్య అతిథి. 2 మాటలు మాట్లాడాలి కదా, మాట్లాడే ప్రయత్నం చేస్తాను. శనివారం సాయంత్రం 6:30కు హాల్ నిండా రాజ్యాంగం పీఠిక మీద రాసినటువంటి ఒక గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా ఇంతమంది ఇక్కడ ఉండడం అంటే దేశంలో ఏదో పెద్ద మార్పు వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది చిన్న విషయం. అయితే డానీ గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి గారి సందేశం, నేను గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను. హైకోర్టులో న్యాయమూర్తి ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి సభలకు సమావేశాలకు వచ్చి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి చెప్తున్నా, కానీ నా మొర ఆలకించేటువంటి నాదుడు లేడు. ఏమిటంటే, సందేశం ఇవ్వండి అని అడగండి సార్, మాట్లాడండి, సంభాషించండి అని. ఏంటంటే కాన్వర్సేషన్. ప్రవచనాలు చాలా అయిపోయి, మెసేజెస్ చాలా అయిపోయి, సందేశాలు ఎక్కడున్నవరా అంటే ఎక్కడున్న భూమి అక్కడ. అందుకని ఎప్పుడే ఎవరైనా మాట్లాడండి. రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తాను. జార్జ్ ఫ్లాయిడ్ జ్ఞాపకం ఉందా మీకు? మినపోలిస్లో ఒక శ్వేత జాతి పోలీస్ అధికారి, అతను నల్లజాతి అమెరికన్, వాడి మెడను కుతిక మీద కూర్చొని ఆ మోకాలతోటి నొక్కుతున్నాడు. వాడు ఒక మాట అంటాడు, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. హే, ఐఎమ్ అనేబుల్ టు బ్రీత్. నా శ్వాస ఆగిపోతుంది. భారత సమాజం దాదాపు ఆ స్థితికి చేరినట్టు. అంటే
తెలంగాణ రాష్ట్రంతో పాటు అది కాకతాళీయంగా జరిగిందేమో దేశమంతటా, తెలంగాణలో కూడా. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ అప్పుడే ఎవరైనా మీరు అక్కారింటికి దారేటి సినిమా చూసిండ్రా? చివరికి అంటాడు హీరో, ఏం మారిందట అప్పటికి ఆ చేతుల తుపాకీ గురించి. అప్పుడు ఆయన చేతుల తుపాకీ, ఇప్పుడు ఈయన చేతుల తుపాకీ. సందర్భం అది ఏం మారిందట. మళ్ళీ ఈ 2-3 రోజుల నుంచి చూస్తే ఏమి మారలేదు అని ఒక భయం. అంటే శ్వాస ఆగిపోతున్నంత భయం కాదు కానీ, అంటే ఒక భయరహిత సమాజం నుంచి బయటకు వస్తున్నాం అనుకునే సందర్భంలో మళ్ళీ భయం మొదలైంది. అట్లీస్ట్ నా ఓటు వాడు, అందరికి కాదు. నేను ఎట్లా చెప్పాలి సార్? బ్రతికున్న వాళ్ళ పేర్లు తీసుకొని పార్టీలో ప్రస్తావన చేయండి. అంటే చెప్పేదేదో చెప్పను, చెప్పేదేదో చెప్తాను. ఏమిటి అసలు ఈ శ్రీధర్కు ఇప్పుడు ఎందుకు అనిపించింది ఈ పీఠిక మీద, భారత రాజ్యాంగం పీఠిక మీద ఇప్పుడు పుస్తకం రాయని ఎందుకు అనిపించింది? ఇది అర్థమైతే పుస్తకంలో ఏముందో అర్థం. పుస్తకంలో పీఠిక గురించి మనకందరికీ తెలియనటువంటి విషయాలు ఏవో ఉన్నాయని చెప్పే సాహసం నేను చేయను. విశ్లేషణ ఉంది. అయితే 2-3 విషయాలు తెలుసుకోవాలి. శ్రీధర్ ఒక ఆప్యాయతోటి, ఆయన డబుల్ ఆచార్యుడైనా ఎప్పుడు నేను శ్రీధర్ అనే పిలుస్తాను, ఆప్యాయతోటి శ్రీధర్ అనే పిలుస్తాను. రచన అంటే రాజ్యాంగంలో ఉన్న రాస్తారు. అంబేద్కర్ రచించిందా? అదేమన్నా పుస్తకమా, గ్రంథమా? రచన వేరు, నిర్మాణం వేరు అనేటువంటి ఒక చర్చకు కొంత ఆ చర్చను ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా చేశాను. నాకు అనిపించింది ఏమిటంటే, అంబేద్కరే రచయిత, అంబేద్కరే రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖుడు. దట్స్ వై హి ఈస్ కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రూపశిల్పి. ఎందుకంటే వందల మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అందరూ నిష్ణాతులే, ఎవరు ఎవరికంటే తక్కువైన వాడు కాదు. ఎవరి సలహాలు వారివి, ఎవరి సూచనలు వారివి, ఎవరి సవరణలు వారివి. వాటన్నిటిని క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి దానికి ఒక రూపం కల్పించినటువంటి రచయిత అంబేద్కర్. అందుకొరకు అంబేద్కర్ రచయిత కాదు అనే వాదనతో నేను ఏకీ. అంబేద్కర్ రచయిత, అంబేద్కర్ నిర్మాణం చేసిన వాళ్ళు ముందు వరుసలో ఉండేవాళ్ళు. అందుకొరకు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంతకుముందు ఆచార్యుడు హరగోపాల్ గారు మాట్లాడుతున్నారు, ఇది వెస్టర్న్ కాన్స్టిట్యూషన్ మాకేం సంబంధం అంటే, అది ఆ వాదన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ
కాన్స్టిట్యూషన్ రాటిఫై చేసిన రోజే ఆర్గనైజర్ ఫ్రంట్ పేజ్లో ఎడిటోరియల్ త్రివర్ణ పతాకాన్ని మేము గుర్తించాము. రాజ్యాంగాన్ని గుర్తించాం, మేము పాటించాం, మేము గుర్తించాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మేధావుల వరకు వచ్చే వరకు ఏమైందంటే ఒక ఆయన రాస్తాడు కలోనియల్ కాన్స్టిట్యూషన్. కలోనియల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళంతా ఇప్పుడు ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వాడు. దానికి అంబేద్కర్ ఏమంటారంటే భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నిటినీ కొలగొట్టి రూపొందించిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేది కాదు. గాంధీజీ ఏమంటాడో ఒకసారి చూడండి. నా కిటికీలు అన్ని తెరిచి చూస్తారు, స్వచ్ఛమైన గాలి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరిస్తారు. అంటే ఆ గాంధీ అంబేద్కర్ మధ్యన లేని వైరుధ్యాలను సృష్టించి వాళ్లకు వాళ్లే సంతోషపడవాళ్ళకు ఒక చిన్న సూచన. అవును, వీ హ్యావ్ బారోడ్ ఇట్. ఏం దాంట్లో తప్పే ఉంది. ఈస్ట్ వెస్ట్ ఎడా పేడా బిఎన్రావు గారు అంతకుముందు తయారు చేసి ఒక చిత్తు ఒక రఫ్లీ ఒక రాజ్యాంగానికి ఒక రూపకల్పన చేసి, అందుకొరకు అది వెస్టర్న్ కాన్సెప్టా లేకపోతే ఇండియన్ కాన్సెప్టా అనేటువంటి చర్చ పూర్తిగా అర్థరహితమైనటువంటి చర్చ. ఆచార్య రాజగోపాల్ గారు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గారు చెప్పాలి, స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే, సార్ మేము ఇప్పుడు రెండు పాటిస్తాం. మేము రెండు పాటిస్తలేము, మీరేమనుకో. ఆ భ్రమలు ఏమనుకుంటే తొలగించు. మేము రెండు పాటిస్తాం. అబ్జెక్ట్స్ రెజల్యూషన్ ఏంటి? అబ్జెక్ట్స్ రెజల్యూషన్ అనేది ప్రియంబుల్ కంటే ముందు ప్రియంబుల్ రూపంలో నెహ్రూ తీసుకొచ్చిన సందర్భమా, దాంట్లో మార్పులు చేర్పులు చేసి తర్వాత రాజ్యాంగానికి వీటికి అయింది. దానికి సంబంధించి 2-3 విషయాలు మాత్రమే మాట్లాడి వీలున్నంత తొందరగా మీరందరూ ఇక చాలేంటి అనక ముందు పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి మీటింగ్ 9th December 1946. ఇది చాలా ముఖ్యమైనటువంటి తారీఖు. మళ్ళీ ఎప్పుడు కలిసిందంటే 14th August 1947. That is followed by Nehru's speech. ఏం జరిగింది? పార్టీషన్ ప్లాన్ 3rd June 1947. అయితే పూర్తిగా రూపాంతరం చెందింది రాజ్యాంగ పరిషత్. వాళ్ళు వెళ్ళిపోయి రిప్రజెంటేటివ్స్ ఎవరు? బెంగాల్, పంజాబ్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, బలూచిస్తాన్, సిలేట్ డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాం, అవన్నీ పాకిస్తాన్. అందుకొరకు నెహ్రూ ఆబ్జెక్ట్ రెజల్యూషన్ పెట్టినప్పుడు 3rd June కన్నా ముందు దానికి ప్రియాంబుల్కు ఇది అంబేద్కర్ రాసిండా, ఆకాశ్ ఏమంటున్నాడు అనేటువంటిది సృష్టించేటువంటి ప్రయత్నం అక్కర్లేదు.
అబ్జెక్ట్స్ రెజల్యూషన్ రాసిన సందర్భం వేరు. అబ్జెక్ట్స్ రెజల్యూషన్లో నెహ్రూ ఏమంటాడంటే రాజ్యాలకు స్టేట్స్ ఎక్కువ పవర్ ఉండాలి, రెసిడ్యూరీ పవర్ కూడా స్టేట్స్కే ఉండాలి, యూనియన్కు కొన్ని అధికారాలు మాత్రమే ఉండాలి. అందుకొరకు ఆయన ఆ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది ఆయన చేసినటువంటి పదవి. ఎప్పుడు అది ఆబ్జెక్ట్స్ రెజల్యూషన్ ఎప్పుడు? It was moved on 31st April 1946 before the partition plan. అయితే అందులో లేని రెండు పదాలు, ఉన్న ఒక పదం గురించి మొదలు చెప్పి లేని రెండు పదాల గురించి తర్వాత. ఆయన ఏమంటాడు చివరిలో అంటే, దిస్ ఏన్షియంట్ ల్యాండ్. నెహ్రూ అంటే అక్కడెక్కడో చదువుకున్నాడు. సరే 1947 స్వాతంత్రం కన్నా ముందు ఆయనకు అసలు ఈ దేశం సంగతి తెలియదు. అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా చదువుకోనుడు ఆ మాట అంటే అర్థం. చదువుకున్న వాళ్ళు డిస్కవరీ ఆఫ్ ఇండియా మేము కూడా చదువుకున్నామని నటించేవాళ్ళు నెహ్రూకు ఈ దోషం అంటగా. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉపనిషత్తుల చర్చ, హిమాలయ పర్వతాల చర్చ, గంగా నది చర్చ, ఆర్యుల చర్చ, మొహంజదారో చర్చ ఉంది. అంటే ఈ పదం ఏన్షియంట్ ల్యాండ్ అటైన్స్ a rightful and honored place in the world and makes its full and willing contribution to the promotion of world peace and the welfare of mankind. విశ్వగురువులమని మనం ఇప్పుడు ప్రకటించుకోవడం కాదు, ఆ స్వరూపం ఏమిటి, ఆ దృష్టి ఏమిటి, ఆ విజన్ ఏమిటి అనేది అబ్జెక్ట్స్ రెజల్యూషన్. రెండు పదాలు ఇవ్వాలి. పీఠికలో ఉంది, పీఠికాన్ని కొందరు, ప్రవేశికాన్ని కొందరు, సూచనాన్ని కొందరు, ఏదన్నా రాయండి. తల్లూరు గారి పుస్తకానికి ఒక దానికి పేరు మంత్ర కవాటం తెరిచి చూస్తే మనమంతా మహాభారతం. మీరు ఏదైనా పేరు పెట్టండి, కానీ ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం మొత్తం తయారైన తర్వాత అదే 3 రీడింగ్స్ అని చెప్పినాయి కదా. మొదటిసారి, రెండోసారి క్లాస్ బై క్లాస్, మూడోసారి సవరణలు, అప్పుడు ప్రియాంబుల్ వచ్చింది. ఏమి దీని స్వరూపం, మనం ఎట్లా చిత్రీకరించినాము, దీని రాజ్యాంగం యొక్క స్వరూపం ఏమిటి అని అప్పుడు ప్రియాంబుల్. చాలా మందికి ఈ విషయం పట్ల అంటే తెలియదని, అంత శ్రద్ధగా గమనించకపోవచ్చు. ప్రియాంబుల్ అంటే అందరికన్నా మొదలు ఉంటుంది కదా, మొదటి నుంచి వెనుకపోవాలంటే ఉర్దూలో రాసినట్టు, ఇటు నుంచి రాసి అప్పుడు వచ్చింది. ఫ్రెటర్నిటీ అండ్ డిగ్నిటీ అనేటువంటి రెండు పదాల గురించి ప్రస్తావించి ఉపన్యాసం చేస్తారు. ఫ్రెటర్నిటీ అనేది సౌభాతృత్వం అనేది పార్టీషన్, దేశ విభజనల సందర్భంగా జరిగినటువంటి రక్తపాతం, ఉద్రిక్తతలు, ఆందోళనలు, మనస్పర్ధలు, అంటే ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ద్వేషించుకునేటువంటి స్థితి. అప్పుడు అబ్జెక్ట్స్ రెజల్యూషన్ అప్పుడు అది లేదు. అందుకొరకు అది అంబేద్కర్ తీసుకొని
ఫ్రెటర్నిటీ, సౌభాతృత్వం. నెహ్రూ అంటాడు, ఎంత అద్భుతమైన పదప్రయోగం చేసినాడు. సౌభాతృత్వం గురించి ఇవ్వళ్ళ మాట్లాడినంత అవసరం అంటే, అయ్యా నేను ఇవ్వరడుగు సమస్య ఆ ప్రసంగం ఇంకెప్పుడు లేదు దేశంలో అని అంటాడు. అది ఇవ్వడం కూడా ఒకవేళ వాస్తవం అనుకుంటే పాటించాలి. సౌభాతృత్వం అంటే దీనికి ఇంకొక సందర్భం ఉంది. సర్వపాల్ గారు చెప్పాలి. ఒకవైపు రాజ్యాంగ ప్రక్రియ నడుస్తుంది, సంగీతం బాగానే ఉంది కానీ వినడానికి బాగానే ఉంది, కానీ నీకు వినుకుంటూ నీకు మాట్లాడడం కొంచెం కష్టంగా. ఎవరైనా కోదండాం గారు ఏది కోదండా రండి సార్ తర్వాత డిగ్నిటీ. డిగ్నిటీ అనే పదప్రయోగంగా అంబేద్కర్ the indignities which he suffered during his life. మనం ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం సాధారణ ఉన్నవాళ్ళం. ఆయన అత్యంత పేదరికంలో జన్మించి ఆకలి తోటి కుటుంబంలో ఆయన పిల్లలు ఒకరిద్దరు అనారోగ్యంతో చనిపోయినట్టు. అయితే ప్రశ్న వచ్చింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, డిగ్నిటీ ఎట్లా, హౌ టు అష్యూర్ ద డిగ్నిటీ. అందుకే ఆదేశిక సూత్రాలు. ఆయన చివరి ఉపన్యాసంలో చెప్తాడు, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అండ్ డిగ్నిటీ, దే ఆర్ ద ట్రినిటీ. ఓన్లీ ఇవాళ మనం త్రిమూర్తులు అన్నాం. ఎందుకొరకంటే శ్రీధరాచార్యులు ఒక సప్త ఋషులను